నిన్న ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయం అసలు ఏమైనా జరుగుతోందా అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. పబ్లిక్ అయితే రాజకీయ నాయకులపైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఎవరు వస్తే ఏంది పోతే ఏంది అందరు ఇట్లనే ఉన్నారు కదా, ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది కదా అని అనుకుంటున్నారు. మనం ప్రతిసారి చెప్పుకునే మాటే, బీజేపీ చూస్తే అట్లా, బీఆర్ఎస్ చూస్తే ఇట్లా, అండ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, వాళ్ళు చేసేది ఏం లేదు. 6 గ్యారెంటీస్ అయితే టోటల్గా ఫెయిల్ అయినాయి. మరి దిగ్విజయంగా పూర్తయ్యేది ఏది శ్రావ్య అంటే ఎస్ ఆబ్వియస్లీ ఉచిత బస్సు తప్ప మిగతావన్నీ కూడా తుస్సే అయినాయి. అండ్ సో ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి సందర్భంలో ఒక పక్క సుప్రీంకోర్టులో మొట్టికాయలు వేయడం జరిగింది. స్పీకర్ కూడా నోటీస్ పంపడం జరిగింది. ఎవరైతే పార్టీ మారి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి జంపింగ్ జపాంగ్స్ ఉన్నారో, జంపింగ్ జపాంగ్స్ అంటే ఎవరు, 10 మంది ఎమ్మెల్యేలు నిన్న రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగిందంట. చాలా సీక్రెట్గా, అంటే వాళ్ళ దృష్టిలో అది సీక్రెట్ కానీ అందరికీ తెలిసిపోతుంది అన్నట్టు. ఓకే, నిన్న రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఈ 10 మంది ఎమ్మెల్యేలు పోయినారట. ఎవరైతే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందో ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళడం జరిగిందంట. చాలా సీక్రెట్గా మరి రేవంత్ని కలవడం జరిగింది జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో. మరి ఎందుకు కలిసారు? ఈ 10 మందిలో కడియం శ్రీహరి మాత్రం యాబ్సెంట్ అట. రేవంత్ వీళ్ళందరినీ కూడా పిలిపించినట నైట్. సో దీంట్లో కడియం శ్రీహరి తప్ప మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళందరూ కూడా నిన్న రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఎందుకు కలిసారు, ఎందుకు రేవంత్ పిలిపించాడు, ఇంత సీక్రెట్గా వాళ్ళతో మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి? అతి త్వరలో బై ఎలక్షన్ వస్తుందా అంటే ఎస్, వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజో రేపో రాజీనామా చేయమని చెప్పినారట. ముందు గుయ్యి వెనకాల నుయ్యి ఉంది. ఎవరికి? ఇటు కాంగ్రెస్ పార్టీకి, అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఈ 10 మంది ఎమ్మెల్యేలకి. ఎందుకంటే ఈ రాజ్యాంగబద్ధంగా అని మాటి మాటికి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉంటారు కదా, కాంగ్రెస్ హైకమాండ్ మాట్లాడుతూ ఉంటుంది కదా. సో వీళ్ళు ఎమ్మెల్యేలను గుంజుకున్నారని మనం కూడా గుంజుకుంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఇప్పటికే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, నలుగురు వేలెత్తి చూపిస్తున్నారు. సో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేసినట్టు. ఫోన్ చేసి ఇమీడియట్గా ఈ 10 మంది ఎమ్మెల్యేలని పిలిపించి రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఏం చేస్తారు? సుప్రీంకోర్టులో ఏ రకంగా చూసినా ఈ రాజ్యాంగబద్ధంగా ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలు చాలా, అంటే పార్టీ గుర్తుని బట్టి అండ్ అలాగే వాళ్ళ వ్యక్తిగత క్రేజ్ని బట్టి ఎమ్మెల్యేకి ఓట్లేసి గెలిపిస్తారు. అంటే ఒక పార్టీకి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఓటేసినప్పుడు ఆ పబ్లిక్ వేసినటువంటి ఓటు వీళ్ళు కాదని ప్రజల మనసు నొప్పించి ప్రజలకి ఏమాత్రం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఏమాత్రం కూడా వాళ్ళని అడగకుండా సొంత నిర్ణయాన్ని తీసుకొని ఈ 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయినారు. ఇప్పుడు ఏమైపోయింది? కోర్టులో కేసేసేసరికి వీళ్ళేమో కండువా కప్పుకోలేదు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళేమో లేదు కండువా కప్పుకున్నారు. ఫొటోస్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఏంది? ఈ 10 మంది ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము అంటున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ కండువాలు మాత్రం కప్పుకోవడము, రేవంత్ రెడ్డికి బొకేలు ఇవ్వడము, కాంగ్రెస్ మీటింగ్లన్నీ కూడా వీళ్ళు హాజరవుతారు. కానీ పైకి మాత్రం మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి మాటలు మాత్రం జోరుగా చెప్తున్నారు. అంటే ఎవరికి తెలియదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆ పార్టీకి కానటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఈ పార్టీకి కానటువంటి ఎమ్మెల్యే మళ్ళీ అది మాట్లాడితే వేరేలా ఉంటుంది. గతంలో కూడా ఒకసారి నేను చెప్పినాను, ఏమని, ఇతను ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అంటున్నాడు. అట్లా అని బీఆర్ఎస్లో ఏమంటున్నారు? మరి ఏం జరుగుతున్నట్టు? మరి వీళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు? ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదా? మరి అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ ఒకవైపు కూర్చుంటుంది, బీఆర్ఎస్ ప్రతిపక్షం ఒకవైపు కూర్చుంటుంది, బీజేపీ ఇంకోవైపు కూర్చుంటుంది. మరి ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీ వైపు కూర్చుంటారు? అంటే ఇటువంటి వాళ్ళని ఏమంటారు ఇక మీ భాషలో? సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డెఫినెట్గా గతంలో మరి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలను గుంజుకున్నారు కదంటే అది కూడా తప్పే. కానీ వాళ్ళు తప్పు చేసినారని చెప్పి ఒక విలువలు ఉన్నటువంటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేయడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడు మీరు కూడా కోర్టులో కేసు వేసేది ఉండే, సుప్రీంకోర్టులో వేసేది ఉండే, కానీ అప్పుడు పట్టించుకోలే. ఎందుకని? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పట్లో ఉన్నటువంటి పిసిసిఏ చంద్రశేఖరరావు గారికి చాలా క్లోజ్, కోవట్టు, ఆయన డైరెక్షన్లోనే ఇవన్నీ కూడా జరిగినాయి. కాదని చెప్పమనండి, అందరికీ కూడా జగమరిగినటువంటి సత్యం. తర్వాత అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఈ కోర్టులో
కేసేయడం కానీ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాడు, ఏది కూడా మూవ్ చేయలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఒక జోరుగా ఉధృతతోటి ముందరకెళ్ళడం జరిగింది. సో దీంట్లో ఆ వేవ్లో వీళ్ళందరూ కూడా పార్టీ టీడీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, అట్లాగే కాంగ్రెస్ నుంచి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేలు తలలు పట్టుకొని కూర్చుంటున్నారట. 9 మంది కాదు, 10 మంది. కాకపోతే నిన్న మీటింగ్కి రేవంత్ రెడ్డి రమ్మంటే కడియం శ్రీహరి నేను రానన్నాడా మరి ఏందో తెలియదు. కానీ ఈ నిన్న జరిగినటువంటి చాలా సీక్రెట్గా జరిగినటువంటి ఈ మీటింగ్లో కడియం శ్రీహరి డుమ్మా కొట్టిండట. సో మిగతా 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే రేవంత్ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ రేవంత్ రెడ్డి వీళ్ళని సైలెంట్గా రాజీనామా చేసి ఇవ్వండి. రాజీనామా అంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ బహిష్కరించింది అనుకోండి, ఎవరు పరువు పోతుంది? కాంగ్రెస్ పరువు పోతుంది. ఓకే, ఎవ్వరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పరువు పోతుంది, ఆల్రెడీ పోయింది. వీళ్ళ ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకున్నారో అప్పుడు వీళ్ళ పరువు సగం పోయింది. కానీ వాళ్ళు ఏదో పోలేదని అనుకుంటున్నారు అంతే. అంటే ఇట్లా తూ అని ఉంచితే మరి ఇట్లా తుడుచుకొని వెళ్ళిపోయే టైప్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత, సో స్పీకర్ గారు వీళ్ళందరికీ నోటీసులు పంపించిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ఏం చేయాలి? దానికి వివరణ ఇవ్వాలి లేదా రాజీనామా చేయాలి. సో వీళ్ళు 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అట్లీస్ట్ కొంచెమన్నా కాంగ్రెస్ పరువు నిలబడుతుంది. అదే రాజీనామా చేయలేదనుకో కాంగ్రెస్ పార్టీ స్వయాన వాళ్ళని సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు రాజీనామాలు చేస్తే వీళ్ళ రాజకీయ భవిష్యత్ ఏదైతే ఉందో అది ప్రశ్నార్థకంగా మారిపోయింది. అతి త్వరలో వీళ్ళు ఇప్పుడు ఇవాళో రేపో చర్చలు జరుపుకొని రాజీనామా చేయడం తథ్యం. ఈ రాజీనామా తర్వాత ఈ 10 నియోజకవర్గాల్లో మళ్ళా బై ఎలక్షన్స్ వస్తాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికతో పాటు నాకు తెలిసినంత వరకు ఈ లోపలనే కనుక వీళ్ళు రాజీనామా చేస్తే మరి ఇక్కడ కూడా ఈ 11 నియోజకవర్గాలు అంటే 10 నియోజకవర్గాలు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటుగా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. సో ఇవన్నీ కూడా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది.